పెరుగుతోన్న జనాభాకు అనుగుణంగా రోడ్ల విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పనకు రేవంత్ రెడ్డి హామీ, డబుల్ ఎలివేటెడ్ కారిడార్కు సీఎం శంకుస్థాపన. త్వరలో విద్యుత్ పాలసీని ప్రవేశపెడతాం, కరెంటుకు ఇబ్బంది లేకుండా ముందుకు వెళుతున్నాం, గృహలక్ష్మిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న భట్టి. ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు, 30,000 ఉద్యోగాలు ఎలా ఇచ్చారు? రేవంత్ సర్కార్కి కేటీఆర్ సూటి ప్రశ్న. జీతాలు ఇవ్వడానికే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, 6 గ్యారంటీలు ఎలా అమలు చేస్తారు? పంటల కోసం సాగునీరు విడుదల చేయాలన్న బండి. బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య కుదిరిన పొత్తు, పార్టీ ముఖ్య నేతలతో చెప్పిన చంద్రబాబు, రాష్ట్ర ప్రయోజనాల కోసమే అని కమెంట్. ఎన్నికల వరకు మోదీకి పొగడ్తలు, ఎన్నికలయ్యాక ఆయన వల్లే ఓడిపోయామంటాడు చంద్రబాబు నిజస్వరూపం బయటపడుతుందన్న జోగి రమేష్.